హెబ్రీ వ్రాసిన పత్రిక 7వ అధ్యాయము 26వ వచనం. ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. ఈ దిన వాక్యం ఏంటనంటే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ఔన్నత్యం, ఆయన ఎంత ఉన్నతంగా ఉన్నవాడో ఆయన గణాలను మనము జ్ఞాపకం చేసుకుందాం. ఈ దినము దేవుని నామాన్ని మనం మహిమపరుస్తుంటే ఆయనకి ఎంత సంతోషం. నా బిడ్డలు నా దగ్గరికి వస్తున్నారు, నా బిడ్డలు నన్ను పొగడుతున్నారు. యేసు ప్రభువును గుర్తుపట్టాలంటే ఎవరికి ఇది కాదన్నట్టు. ఆయన గ్రూప్లో వెళ్తూ ఉంటే యూదులందరూ కూడా అంగీలే, అది కూడా తెల్లటి, అందరు కూడా లాంగ్ హెయిర్, కాబట్టి ఆయన గుర్తుపట్టడానికి రాదు. కానీ రక్తస్రావం గల స్త్రీ ఎలా గుర్తుపట్టింది? ఆమె అంత మందిలో వెనుక పరిగెత్తి వెళ్ళి ఆయన వస్త్రపు చెంగును ముట్టింది. అలాంటి విశ్వాసం మనకు కావాలి. నాకు కనబడాలి నువ్వు, నేను గుర్తుపట్టాలి నిన్ను. పాపులలో చేరక అంటున్నాడు. అంటే విశ్వాసులు ఒక అవిశ్వాసంతో వెళుతుంటే అవిశ్వాస ఎవరో మనకు గుర్తురాదు. ఎందుకనంటే మనం వాళ్ళలాగానే ఉండిపోతాం. వాళ్ళ వేషభాషలే, వాళ్ళు కొద్దిగా జోక్స్ చేసుకుంటుంటే మనము అందులో నవ్వడము, వాళ్ళతో మింగిల్ అయిపోవడము, ఇలాగూ వాళ్ళతో కలిసిపోతున్నాం, లోకంతో కలిసిపోతున్నాం. కానీ ఇక్కడ దేవుడు పవిత్రుడే కాదు, నిష్కల్మషే కాదు, ఇంకా నిర్దోషియే కాదు, పాపులలో చేరక ఇంకా కిందికి ఏమున్నది, ఆకాశ మండలం కంటే మిగుల హెచ్చైన వాడు. అలాంటి ఆయనను మరి ఎన్నిసార్లు పొగడాలా, ఎన్నిసార్లు ఆయనను మనము మహిమపరచాలి, మనం ఘనపరచాలి. ఆదివారం వస్తుందంటే సంతోషంగా ఉండాలి. ఎందుకు అని అంటే దేవుని కలుసుకోవడానికని వెళ్తున్నాం, దేవునితో ముఖాముఖి మాట్లాడడానికని వెళ్తున్నాం, దేవుని చూడడానికని వెళ్తున్నాం, దేవుని దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాం. మనకు అనుకున్నవన్నీ కూడా మనం పొందుకొని పోవడానికి వచ్చినాము. హల్లెలూయా. ఆయన పాపులలో చేరక లోకంలో ఉన్నాడు, కానీ లోకంతో చేరలేదు. ఆయన అన్నిట్లో కదా. ఆయనను ఎవరైనా మస్కా పెట్టి ఆయనను, అయ్యా నువ్వు మా ఇంటికి విందుకు వస్తే నువ్వు నా గురించి నువ్వు మంచి చెప్తావని ఎవరైనా పిలిస్తే ఆయనను విమర్శించేది యేసయ్య. సీమోను, ఈ స్త్రీని చూస్తున్నావు కదా, నా కాళ్ళకు నీళ్ళు ఇవ్వలేదు, నాకు ముద్దు పెట్టలేదు, నన్ను ఆహ్వానించలేదు అని ఎవరు పిలిస్తే వాళ్ళను కదా. ఇంకొకసారి కూడా ఆయన వెళ్ళినప్పుడు అందరు కూడా అగ్రపీఠంల మీద కూర్చోవద్దు, ప్రతిది కూడా ఆయన విమర్శ చేస్తుండే. ఎందుకు అని అంటే మనల్ని సరిచేయడానికి ఆయన వచ్చాడు. హల్లెలూయా. చూడండి ఇక్కడ మలాకి గ్రంథము 2వ అధ్యాయం 10వ వచనం. మనకందరికీ తండ్రి ఒక్కడే. క్రైస్తవులకు 3 తండ్రులంట. ఎవరెవరు చెప్పండి? ఒకటి మనల్ని కన్న తండ్రి కదా, ఎవరంటే మా నాన్నని. ఎవరైనా నిద్రపోతుంటే వాళ్ళు లేసి మమ్మీ నాకు 3 తండ్రులు అంటే ఏం చేస్తుంది? తంతది. 3 నాన్నలు ఎక్కడి నుంచి వచ్చిందని. కానీ ఇది ఆత్మీయ అర్థము. మనం ఏం చేయాలని అంటే దాన్ని నెమరు వేసుకోవాలా. ఒక్కడేమో మనల్ని కన్న తండ్రి, ఈ భూలోకపు తండ్రి. ఇంకొకరు ఆత్మీయ తండ్రి, నిన్ను పరిశుద్ధాత్మలోకి నడిపిస్తున్నాడు, మంచి మేత పెట్టి నిన్ను పరలోక రాజ్యం నువ్వు ఎలాగ చేరుకోవాలో చక్కగా నేర్పిస్తున్నాడు. 3వైన ఆయన పరలోకపు తండ్రి. ఇక్కడి నుంచి ఈ సేవకుడు ఏం చేస్తున్నాడు? నువ్వు పరలోకం ఎలాగ వెళ్ళాలో త్రోవ చూపిస్తున్నాడు. ఆ త్రోవ చూస్తే నువ్వు అక్కడ దాకా వెళ్ళే వరకు అక్కడ యేసుప్రభు నిలబడుకొని ఉన్నాడు. నువ్వు నన్ను ఎరిగి ఉన్నావా? నువ్వు నన్ను ఎరిగి ఉంటే నా రాజ్యంలోనికి రా, లేదంటే అక్కడనే ఆగిపో. హల్లెలూయా. అత్యవసరంగా మనకు 3 కావలసి ఉన్నాయి. ఎవరైనా తక్కువ ఉంటే మనం పరలోక రాజ్యం చేరలేం. అందరూ కూడా సిద్ధమైపోవాలా. ఇక దిద్దుబాటు కాదు. ఎప్పుడు పిలిస్తే అప్పుడు మనం వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉండాలి. 10 మంది కన్యక లోపల 5 మంది సిద్ధంగా ఉన్నారు, 5 మంది సిద్ధంగా లేరు. ఒక్కరు కూడా విడవబడకూడదు. హల్లెలూయా. ఒక్కడే తండ్రి మళ్ళీ అందరిని సృష్టించాడు కాబట్టి పరలోకంలో ఒక్కడే తండ్రి. పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడుగా కానీ మనం అందరం కూడా ప్రార్థన చేసుకుంటాం. కాబట్టి ఆయనకే మనం ప్రార్థన చేయాలి, ఆయన్ని మనం పొగడాలి. యేసు ప్రభు నేను దేవుడిని ఎక్కడ చెప్పుకోవాలి. ఆయన దేవుడే కాదు, ఆయన దేవుని కుమారుడు. మనం ఎంత దేవుని పొగడితే అంతగా ఆత్మవర్షం కురిపించబడుతుంది. ఇంకా అపోస్తల కార్యములు 24:4 చూడండి. తమకు ఎక్కువ ఆయాసము కలగజేయకుండా నేను క్లుప్తంగా ఎలాగో చెప్పాలో దేవుడు నాకు నేర్పించాలి. మీరు ఎలాగో మితంగా వినవలనో శాంతంతో వినవలనో దేవుడు మీకు నేర్పించాలి. ఇది ప్రతి పాస్టర్ చెప్పాలండి. ఈలాగూ మీరు ప్రార్థన చేయండి, ఈలాగూ మీరు ఆయనను హెచ్చించండి, ఈలాగూ ఆయనను ఘనపరచండి, ఈలాగూ ఆయనను మహిమపరచండి అని చెప్పేసి మనము చాలా క్లుప్తంగా చెప్పుకుంటే అది అప్పుడైపోయిందా అని అంటారు. పెద్దగా చెప్పేవరకు అబ్బో ఈ మీద అయిపోదానని అంటారు. కాబట్టి మనము దేవుని వాక్యం మన వరకు ఎంతగా అంటే అంత ఇంట్రెస్టింగ్ ఉండాలి. ఆ ఇంట్రెస్ట్తో మీరు వినాలి. నేను చెప్పే బోధ కూడా రుచిగా ఉండాలి. అప్పుడే దేవుడు సంతోషపడతాడు. కాబట్టి కొంతమంది వాక్యాన్ని ఏం చేస్తారనంటే భక్షిస్తారంట. కొంతమంది వాక్యాన్ని తినేస్తారు. తినడం అంటే ఏంది, భక్షించడం అంటే ఏంది? క్రూర మృగాలు అవి తింటాయా? అవి ఏం చేస్తాయి? దొరికిన మేకనే కానీ కదా ఆవుని భక్షిస్తాయి. అవి మాత్రం ఎంతంటే అట్లా వాక్యాన్ని కొంతమంది భక్షిస్తారట.
కొంతమంది తినేస్తారంట. బ్రతికించే వాక్యాన్ని మనం అలాగూ తినేయడం కాదు, మింగేయడం కాదు, భక్షించడం కాదు. నీ వాక్యమే నన్ను బ్రతికించాను, నా బాధలో అదే నాకు నెమ్మది కలిగించాను. బ్రతికించే వాక్యాన్ని మనం నేర్చుకుంటున్నాం, నెమ్మది కలిగించే వాక్యాన్ని మనం నేర్చుకుంటున్నాం. 2 కొరింథీ 6:2 అనుకూల సమయమందు నీ మొర ఆలకించి తిని. దేవుడు నా ప్రార్థన వింటలేడా? దేవుడు నా ప్రార్థనకు చెవియొగ్గటం లేదా? ఎందుకంటే ప్రభు ఏమంటున్నాడు? రక్షింపనేరకై ఉండినట్లు నా హస్తము కుర్చకాలేదు, విననేరకై ఉండినట్లు నా చెవులు మందము కాలేదు. ఆయన చెవులు మందం కాలేదు, ఆయన హస్తం కుర్చకాలేదు. నేను అన్నీ వింటున్నా, విని నేను అన్నీ కూడా నా దగ్గర పెట్టుకుంటున్నా. నీకు ఎమర్జెన్సీ ఉంటుంది చూడు, లాస్ట్ మూమెంట్లో. నిజమే, మన ప్రార్థనలన్నీ దేవుడు ఏం చేస్తున్నాడంటే ఒక బుడ్డిలో పెట్టుకుంటాడు, ఒక కవిలలో పెట్టుకుంటున్నాడు, ఒక దగ్గర పెట్టుకుంటున్నాడు. ఇప్పుడే నీ మొర ఆలకించిన. కానీ నీకు ఎప్పుడు ఎమర్జెన్సీ ఉందో, నువ్వు చనిపోయే స్థితిలో, లేదా నిన్ను సాతాను అతిగా శోధించే స్థితిలో, అప్పుడు నేను వచ్చేసి నీకు సహాయం చేస్తానంటాడు. చప్పలు కూడా స్తోత్రాలు చెల్లిస్తాం. హల్లెలూయా. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయం, నేడే రక్షణ దినం. కాలేజీకి వెళ్తుంటే మన పిల్లలు మన చేతిలో ఉండరు, మనం చెప్పినట్టు వినరు, తిరగబడుతుంటారు వాళ్ళు. ఎప్పుడైతే నువ్వు బాప్తిసం ఇస్తావో దేవుని రెక్కల చాటున ఉంటారు. కాబట్టి ఆ వాక్యము ఆయనను ఒత్తుతూ ఉంటుంది, ఆయన ప్రెస్ చేస్తూ ఉంటుంది, ఆయనకు బుద్ధి చెప్తూ ఉంటుంది, ఆత్మ ఆయనను హెచ్చరిస్తూ ఉంటుంది. ఏ తప్పు పని చేద్దామన్నా అమ్మో ఇది తప్పు అని చెప్పేసి వాడు వెనుకకు మరలి వచ్చేస్తాడు. కాబట్టి నీ కొడుకు నీకు క్షేమంగా ఉంటాడు, నీ కూతురు నీకు క్షేమంగా ఉంటుంది. దేవుని సన్నిధిలో వాళ్ళు ఏం చేస్తున్నట్టు నిందారైతులుగా వాళ్ళు ఉంటారని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 21వ వచనం, మారు మనసు పొందడానికి నేను దానికి సమయం ఇచ్చేది. ఎవరికి? సంఘానిక? యెజబేలుకు. యెజబేలు లాంటి స్త్రీ అది సైతానుకు గుర్తు. నేను చెప్పాను కదా, దేవుడు నేను దేవుని అని చెప్పుకోలేదు ఆయన, అందుకని ఆయన దేవుని కుమారుడు అని అన్నప్పుడు లేఖనాలు ఆయనను స్పష్టం చేస్తున్నాయి. ఆ లేఖనాలు స్పష్టం చేసినప్పుడు అపవాది కూడా నేను అపవాది అని చెప్పుకోలేదు. యేసుక్రీస్తు బాప్తిస్మం పొంది అరణ్యంలోకి వెళ్ళిపోయినప్పుడు సాతాను చేత, అపవాది చేత శోధింపబడ్డాడని అక్కడ లేఖనము రాయబడ్డది. కాబట్టి వాడు అపవాది. ఆయన యేసు అని, ఆయన క్రీస్తు అని, ఆయన ప్రభువు అని, ఆయన ఉన్నవాడని, ఇవన్నీ కూడా దేవునికి పేర్లే. కాబట్టి 1000 నామాలు అంటున్నాం కానీ 1000 నామాలు కాదు, అసలు ఎన్ని నామాలు పెట్టి పిలుచుకున్నా మనకు తరగదన్నట్టు. అలాంటి ఔన్నత్యము కలిగిన దేవుడే మన దేవుడు అండి. హల్లెలూయా. కాబట్టి మారు మనసు పొందడానికి, రక్షణ పొందడానికి, బాప్తిస్మం తీసుకోవడానికి, నువ్వు రక్షింపబడడానికి నేను దానికి సమయం ఇచ్చిన. యెజబేలు లాంటి స్త్రీకి నేను సమయం ఇచ్చిన, కానీ అది మారు మనసు పొందనలకు ఉన్నది, బాప్తిస్మం పొందనలో లేదు. కాబట్టి సైతాను గుణాలన్నీ కూడా దాని లోపల ఉన్నవని. అందుకని పిల్లలు 10th రాగానే వాళ్ళు ఏం చేస్తున్నారంటే, నేను ఒక అబ్బాయిని అడిగిన, నరే నువ్వు బాప్తిస్మం తీసుకోరంటే, ఆంటీ నేను ఇప్పుడే తీసుకోను, 2 years అయిన తర్వాత తీసుకుంటా. ఆ 2 years వరకు నువ్వు బ్రతుకుతావని నమ్మకం ఏముందిరా అంటే చప్పుడు లేదు. తల్లిదండ్రులు కూడా అమ్మ ఇప్పుడు వద్దమ్మా, ఎంతోమంది వెనుకకు వెళ్ళిపోతున్నారు. కానీ ఈ మధ్య కాలంలో మరి దేవుని రాకడ మనకు ఎదురైతే వాళ్ళు విడిచిపెట్టబడతారు. బాప్తిస్మం తీసుకున్న వాళ్ళందరూ కూడా ఎత్తబడతారని ప్రభుపేట మనవి చేస్తున్నాను. హల్లెలూయా. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 13-14, రేపేమి సంభవించునో మీకు తెలియదు, మీ జీవం ఏపాటిది, మీరు కొంతసేపు కనబడి అంతలోనే మాయమైపోయే ఆవిరి వంటి వారు. మీరు దేవుని దగ్గరికి రండి, సమయం ఉన్నప్పుడే మీరు రక్షణ తీసుకోనండి. ఇదే రక్షణ దినం, ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయం అని ప్రభు మనతో మాట్లాడుతున్నాడండి. హల్లెలూయా. లూకా సువార్త 19:42, ఈ నీ దినమందు, ఇది నీ దినము, ఇది నా దినము. చూడండి, అక్కడనేమో ఈ దినమే రాకడకు సిద్ధపడండి, కానీ రేపేం సంభవించడో తెలియదు. నేను అక్కడికి వెళ్తాను, ఇక్కడికి వెళ్తానని కదా, నేను USA వెళ్తా, నేను కెనడా వెళ్తాను, నేను ఆస్ట్రేలియా వెళ్తాను, నేను ఆస్ట్రేలియా వెళ్తాను, నేను ఇంకా నార్వే వెళ్తాను, అట్లా ఎన్నెన్నో ఆశలు కలిగి ఉన్నాం మనం. నేను సౌదీ వెళ్తానని చెప్పేసి ఎంత ట్రై చేసి అంత ఇదైనా కానీ దేవుని చిత్తం లేనిది నన్ను పంపించలేదు ఆయన. నువ్వు వెళ్ళాలంటే నేను వెళ్ళాలి, ఆయన పర్మిషన్ ఇస్తేనే మనం వెళ్ళాలి, లేదంటే లేదు. కాబట్టి రేపేం సంభవిస్తుందో తెలియదు. నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ చచ్చిపోతావేమో ఆయన పర్మిషన్ లేకపోతే. ఆయన పర్మిషన్ వచ్చే వరకు నేను 3 సంవత్సరాలు ఆగిపోయినా. లూకా 19:42 అంటాడు, నీవును ఈ నీ దినమందు సమాధాన సంబంధమైన సంగతులను గైకొనిన ఎడల నీకెంతో మేలు, తెలుసుకున్న ఎడల నీకెంతో మేలు. కాబట్టి సమాధానకర సంగతులు తెలుసుకొనండి. ఏది సమాధానం? క్రీస్తు యొక్క మాటలు. ఆయననే సమాధానానికి కర్త, ఆయననే రాజు, ఆయననే దేవుడు, ఆయన తప్ప వేరే దేవుడు లేడు. కాబట్టి ఆయన సంగతులు తెలుసుకొనండి, ఆయన విషయాలు తెలుసుకొనండి. ఆయన సమాధానానికి కర్త. కాబట్టి చాలా డర్టీ బాస్కెట్ అంట యెజబేల్ అంటే.
దాని అర్థం డర్టీ బాస్కెట్. మనము ఒక పూల బుట్ట ఉంటుంది చూడండి, పూల బుట్టలు ఎలాగున్నామో అలాంటి వారమంట. మనం ఎంత మంచి సువాసన మన దగ్గర ఉంటుందంట. ఎందుకు అని అంటే దేవుని రక్తం చేత కడగబడిన దానవు. నీ దగ్గర చెమట వాసన కాదు, నీ దగ్గర దుర్వాసన కాదు. యేసు ప్రభు సుగంధము నీలో నుండి వస్తుందండి. చప్పలు కూడా స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే నీకు సమయం ఇచ్చాడు. ఇప్పుడు పాపక్షమాపణ పొందుకో, ఇప్పుడు మారు మనసు పొందుకో, ఇప్పుడు నువ్వు బాప్తిస్మం తీసుకో. బాప్తిస్మాలకు రెడీ అయిన వాళ్ళంట నాకు బాప్తిస్మం ఇవ్వమని బోధకుని బ్రతిమిలాడాలంట. నాకు బాప్తిస్మం ఇవ్వండి, బాప్తిస్మం ఇవ్వండి అంటే అయ్యగారు ఇవ్వడు, ఆయన తొందరగా ఇవ్వడు. ఎందుకంటే నువ్వు ఎవరో ఏమో తెలియదు, నేను నిన్ను ఒక నెలంతా పరీక్ష చేస్తా, నువ్వు సాక్ష్యం ఇవ్వాలి, నువ్వు ఇది చేయాలి, అది చేయాలని చెప్పేసి వీళ్ళు ఎంత ఆత్రపడతారో అంత నెమ్మదిగా ఆయన చేస్తాడు. కానీ ఎవరైతే బాప్తిసం తీసుకుందామని రెడీగా ఉంటారో వాళ్ళు తప్పకుండా ఆ దైవజనుని, ఆ బోధకుని, ఆ సేవకుని ఆయనను బ్రతిమలాడాలంట, ఆయనను ఫోర్స్ చేయాలంట. ఆయనను నాకు బాప్తిస్మ ఇవ్వండి అయ్యా, నాకు రక్షణ కావాలి, నాకు మారు మనసు ఉంది, నాకు రక్షణ కావాలి కాబట్టి బాప్తిస్మ ఇవ్వండి అని. అపోస్తల కార్యములు 8వ అధ్యాయం 36వ వచనం చూడండి. ఇక్కడ నపుంసకుడు ఫిలిప్పు సువార్తికుడు ఉన్నాడు. ఆ సువార్తికుడు దేవుని ఆత్మచేత ప్రేరేపించబడినవాడు, బోధింపబడినవాడు. ఆయన ఏమంటున్నాడు అని అంటే, ఇదిగో యెరూషలేము నుండి గాజాకు వెళ్ళే త్రోవలో ఒక నపుంసకుడు రథం మీద వెళ్తున్నాడు, నువ్వు వెళ్ళి ఆయనను కలుసుకోమని ఆత్మచేత ప్రేరేపింపబడిన వాడై అక్కడికి వచ్చాడు. వచ్చేసి ఏం చేస్తున్నాడంటే, అక్కడ చూస్తే ఆ నపుంసకుడు యెషయా గ్రంథం 53వ అధ్యాయము వదకు తేబడిన గొర్రెవలను అని చెప్పేసి అక్కడ చదువుతున్నాడు. అప్పుడు నువ్వు చదువుతున్నది గ్రహిస్తున్నావా అని ఫిలిప్ వచ్చి అడిగితే, ఎవరైనా నాకు బోధ చెప్పకపోతే, ఎవరైనా నాకు విశదపరచకపోతే, ఎవరైనా నాకు ఎక్స్ప్లెయిన్ చేయకపోతే నాకు ఇది ఎలాగ అర్థమవుతుంది? హల్లెలూయా. అక్కడ బోధకుడు అంటున్నాడు, ఒక ఆయన 10th అయిపోయింది, ఇంటర్ అయిపోయింది అనగానే నువ్వు బాప్తిస్మం తీసుకోవాలా. తీసుకోవడం ఆలస్యం లేదు, నువ్వు ఆల్ నైట్ ప్రేయర్లో కూర్చోవాలా. ఆల్ నైట్ ప్రేయర్లో కూర్చోగానే ఆ తర్వాత అన్ని ప్రేయర్ మీటింగ్స్ అటెండ్ కావాలా. అయ్యగారు ఏం చెప్తున్నాడు అదంతా కూడా నువ్వు రాసుకోవాలా. దానితోని నీకు లోపల పాపం అంతా ప్రక్షాళనం అయిపోతుంది. పాపమంతా ఆయన రక్తం చేత మొత్తము కడగబడుతుంది. నువ్వెంతగా వాక్యం చదువుతుంటావో, ఎంతగా నువ్వు ప్రార్థన చేస్తున్నావో, నీ మలినమంతా అలాగూ ఒక తెట్టెలాగా కరిగిపోతుందంట. అప్పుడు నువ్వు నిష్కల్మషం అయిపోతున్నావు. అప్పుడు నువ్వేమంటున్నావు అని అంటే, అబ్బా నాకు ఇంత మంచి రక్షణ దొరికింది, ఇంకా నాకు ఏది కూడా అక్కర్లేదు, లోకం అక్కర్నే లేదు. లోకానికి వెళితే అంత ఇరిటేషన్ వస్తుంటుంది, ఈ లోక పోకడ చూస్తే ఇరిటేషన్ వస్తుంటుంది. కానీ ఇక్కడ చూస్తే ఈ నపుంసకుడు ఏమంటున్నాడు, వీళ్ళిద్దరు మాట్లాడుతుంటే నీళ్ళు వచ్చినాయి. నీళ్లు రాగానే ఇదిగో నీళ్లున్నాయి, నాకు బాప్తిసం వేయడానికి నీకు ఆటంకం ఏమని ఫిలిప్పుని బ్రతిమలాడుతున్నాడు. నపుంసకుడు బ్రతిమలాడినట్టు ఇక్కడ మనం కూడా బాప్తిసం ఇచ్చే పాస్టర్ గారిని, బోధకుని మనం రిక్వెస్ట్ చేయాలి, మనం బ్రతిమలాడాలి, మనం ప్లీడింగ్ చేయాలి, చేసి మనం తప్పకుండా రక్షణ తీసుకోవాలని. ఎందుకనంటే పిల్లలు డిగ్రీలు చదువుతున్నారు, పిల్లలు మన చేతుల నుంచి వెళ్ళిపోతున్నారు, ఇంకా మన చేతిలోకి రారు. కాబట్టి నువ్వు రక్షణ తీసుకో, బాప్తిసం తీసుకోనంటే వారు తీసుకోకుండా నేను ఇప్పుడు కాదు అప్పుడు కాదు అని చెప్పేసి లోకంలో పడిపోయి ఎంత భయంకరం అయిపోతుందంటే వాళ్ళ జీవితాలంతా నాశనం అయిపోతున్నాయి. మీరేలాగున్నారో నీ పిల్లలు అలాగే నడుస్తున్నారు కదా, నువ్వు సరిగా నడిస్తే నీ త్రోవలే నడిచేది కదా. కాబట్టి మీ నడక సరిగా చేసుకోండి. మీ నడక సరిగా చేసుకుంటే నీ పిల్లల నడక సరిగా అవుతుంది. మీ పిల్లలకు డాడీ హీరో, మమ్మీ హీరోయిన్, కాబట్టి వాళ్ళు మిమ్మల్ని చూస్తారు, మిమ్మల్ని అనుసరిస్తారు. మీరు చక్కగా నడవండి, మీ జీవితం సక్రమంగా పెట్టుకోండి, అప్పుడు వాళ్ళు కూడా సరిగా ఉంటారని వాళ్ళతో చెప్పి పంపించండి అంటండి. హల్లెలూయా. ఈ దినము రక్షణ దినము, ఆ దినము రాకడ దినం. మత్తయి సువార్త 24:29 ఆ దినంలో శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యునికి అమ్ముతుందని. మరి ఆ దినము ఎంత భయంకరంగా ఉందో అక్కడ రాకడ దినము ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. కాబట్టి అవన్నీ మన మీదకి రాకంటే ముందే ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ఈ దినము రక్షణ దినము, ఆ దినం రాకడ దినము. ప్రభు అయిన యేసు మేఘారూఢుడై ఆయన వస్తున్నాడు. ఆయనను ఎదుర్కోవడానికి మీరు సిద్ధంగా ఉండాలని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. అపోస్తల కార్యములు 13వ అధ్యాయం 6వ వచనం. మనము యేసు ప్రభు అని చెప్పినప్పుడు తప్పకుండా ప్రభు అయిన యేసు, ప్రభు అయిన యేసు అని చెప్పాలి. ఎందుకనంటే యేసు అనే వాళ్ళు బైబిల్లో ఇంకొంతమంది ఉన్నారు, ఏ యేసో తెలియదు. కాబట్టి మన యేసయ్యకి ఏముందనంటే యేసు ప్రభు అయిన యేసు, కాబట్టి ఆయనను అలాగూ పిలవాలి. చూడండి అక్కడ అపోస్తల కార్యములు 13వ అధ్యాయం 6వ వచనం. గారడివాడు, అబద్ధ ప్రవక్త, బర్యేసు ఆయన పేరు. చూసారా, ఆయన ఎవరు? గారడివాడు, ఇంకా అబద్ధ ప్రవక్త వాడు. ఆయన పేరు కూడా యేసే, కానీ ఆయన ముందు బర్యేసు అని ఉంది. కొలస్సీ 4:11. ఇంకా ఎవరు? యూస్తు, ఆయన పేరు కూడా యేసే. ఆయన అబద్ధ ప్రవక్త అయిన బర్యేసు, ఈయన యూస్తు అనే యేసు. మన యేసు ఎవరు అని అంటే ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయననే ఉన్నవాడు, ఆయననే అనువాడు, ఆయననే
ఏలువాడు ఆయననే కదా, సమాధానకర్త ఆయన్నే, నిత్యుడగు తండ్రి ఏలైనగా మనకు శిశువు పుట్టెను, ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, అవన్నీ కూడా ఆయననే. ఇన్ని పేర్లున్నాయి ఆయనకు. కాబట్టి నువ్వు ఆయనని ఏమని పిలుస్తావు? వాక్యం ఎంత మధురం అని అంటే వాక్యాన్ని పాలకు పోలుస్తారు. ఎందుకు పాలకు పోలుస్తారు? పాలును తోడేస్తే పెరుగు అవుతుంది కదా, దాన్ని చిలికితే మజ్జిగ అవుతుంది, మళ్ళీ దాన్ని వెన్న తీస్తే అది నెయ్యి అవుతుంది, నెయ్యి నమ్మితే. కాబట్టి ఈ వాక్యము పాల లాంటిది. ఆ వాక్యము పాల లాంటిది అంటే నువ్వు ఆ పాలను త్రాగితే ఎంత మధురంగా ఉంటుందంటే నువ్వు ఎంతమందికి నువ్వు విలువైన వాడిగా కనబడుతుంది. ఇక్కడ చూసారా, నెయ్యి నమ్మితే వేలు వేలు వస్తున్నది. అలాంటి వేల మనిషివి నువ్వు. వాక్యాన్ని నువ్వు పానం చేస్తున్నావు, మా వాక్యాన్ని నువ్వు తింటున్నావు, వాక్యాన్ని నువ్వు నీ లోపల పెట్టుకుంటున్నావు. నువ్వు విలువ గలవాడివి. మీరు యేసయ్యకు విలువగల సొత్తు. హల్లెలూయా. కాబట్టి మీరు ఎంతగా దాన్ని చేస్తుంటే అంతగా మీరు దేవుణ్ణి ఆరాధిస్తుంటారు అన్నట్టు. వాక్యం అంత మధురమైంది. కాబట్టి చూడండి, యేసు అంటే రక్షకుడు కదా, క్రీస్తు అంటే అభిషిక్తుడు, ప్రభు అంటే ఏలువాడు, యెహోవా అంటే ఉన్నవాడు. ఇవన్నీ కూడా నేర్చుకోవాలన్నట్టు. కానీ కొంతమంది ఏమంటారంటే యెహోవాని మీరు ఆయన యేసు ప్రభు మొన్న వచ్చాడు, కానీ పురాతన కాలం నుంచి మేమే ఉన్నామని చెప్పేసి చాలామంది అంటారు. మేమంటే మా దేవుడే ఉన్నాడు, మా దేవుడు చాలా ఏళ్ల నుంచి ఉన్నాడు, పురాతనం నుంచి ఉన్నాడు. కాబట్టి యేసయ్య ఎప్పుడు వచ్చాడు? 2024 సంవత్సరాలకు ముందు. కీర్తన 16:4 దాంట్లో ఏమంటాడంటే వాని పేరు నా నోటనెత్తను. వాళ్ళ పేరు అంట. ఏ పేర్లు నా నోటనెత్తను? ఎవరైతే యేసుక్రీస్తు దేవుడు కాడు అంటారో వాళ్ళ పేర్లు నా నోటనెత్తను. యేసుప్రభు దేవుడు కాడు అన్న వాళ్ళు మూర్ఖులు. కాబట్టి వాళ్ళ పేర్లు నా నోటికి నేను తీసుకునే రాను అని చెప్పేసి కీర్తన 139:1 యెహోవా నన్ను పరిశోధించి తెలుసుకొనుము. యెహోవా పరిశోధిస్తున్నాడు. సాతాను ఏం చేస్తుంది? వాడు శోధిస్తున్నాడు. సాతానేమో శోధిస్తున్నాడు. అరణ్యంనకు తీసుకొని వెళ్ళాడు ఆయనను శోధించడానికి. మనల్ని శోధనలోనికి తీసుకొని వస్తున్నాడు. యోబుని శోధించాడు. యోబుకు ఉన్నయన్ని కూడా తీసేశాడు. యోబుకు ఆరోగ్యం కూడా తీసేశాడు. కానీ యెహోవా దేవుడు ఏం చేస్తున్నాడు? ఆయనను పరిశోధిస్తున్నాడు. అబ్రహామును యెహోవా దేవుడు పరిశోధిస్తున్నాడు. హల్లెలూయా. ఇక్కడ యోహాను సువార్త 5:39 లేఖనముల యందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు, అవే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నవి. హల్లెలూయా. నేను దేవుని అని చెప్పేది అవసరం లేదు. గెరాసేనుల దేశస్థుడు దావీదు కుమారుడా నజరేయుడా కాలం రాకమ్మనిపై వచ్చినవా, మమ్మలను నశింపజేయాలని వచ్చినవా అని ఆయన అరుస్తా ఉన్నాడు. ఆయన అరుస్తా ఉంటే ఆయన ఏం చేస్తాడు? వాడిని విడిచి వెళ్ళిపోమ్మని గద్దిస్తాడు. నీ పేరేందని అడిగితే వాడు ఏమంటున్నాడు? నా పేరు సేన అంటున్నాడు. అంటే 2000 దయ్యాలు. ఒక్క దయ్యం పడితేనే మనం పంపించడానికి ఎంతో కష్టపడతాం. 2000 దయ్యాలుండి వాడు సమాధుల్లో ఉండి వాడు రాళ్లతో కొట్టుకుంటూ ఇతరులను కూడా రాళ్లతో కొడుతూ హింసిస్తున్నాడు. వాని దగ్గరికి ఎవ్వడు కూడా రావటం లేదు. కానీ ఇది యేసు ప్రభు ఆ త్రోవని వెళుతుంటే అప్పుడు ఏమంటున్నాడు ఆయన? లూకాసు సువార్త 8:39 దేవుడు నీకు ఎట్టి గొప్ప కార్యములు చేసెనో తెలియజేయమని వానితో చెప్పి వానిని పంపివేశాను. వాడు వెళ్ళి యేసు తనకెట్టి గొప్ప కార్యములు చేసెనో వాడు తెలియజేస్తాడు. 2000 దయ్యాలను ఆయన మాటతో వెళ్ళగొట్టాడు. వెళ్ళగొట్టిన తర్వాత అయ్యా నేను నీతో వస్తానంటే అప్పుడు ఆయన ఏమంటున్నాడు? నీవు నాతో రావద్దు, దేవుడు నీకెట్టి గొప్ప కార్యం. ఇది దేవుడు అంటే ఏ దేవుడు ఆయనను బాగు చేశాడు? ఆయనను బాగు చేసినట్టు ఎవరు? యెహోవా దేవుడా, యేసయ్య దేవుడా, పరిశుద్ధాత్మ దేవుడా? ఎవరు ఆయన బాగు చేశారు? యేసు దేవుడు. కానీ యేసయ్యనే అంటున్నాడు దేవుడు నీకు ఎట్టి గొప్ప కార్యములు చేశాను అంటే దేవుడు చేశాడంటే ఆయననే దేవుడు. కాబట్టి దేవుడు నీకు ఎట్టి గొప్ప కార్యం చేశాను నీ వెళ్ళి నీ ఇంటి వారికి తెలియజేయమంటున్నాడు. అప్పుడు వాడు వెళ్ళి యేసు తనకెట్టి గొప్ప కార్యములు చేశాను. దెక్కపోలి గ్రామం అంటే 10 గ్రామాలకు వాడు సాక్ష్యం ఇస్తున్నాడు. యేసయ్య నన్ను బాగు చేస్తాడు, యేసయ్య నన్ను బాగు చేస్తాడు, దేవుడు నన్ను బాగు చేస్తాడని ఆయన ప్రకటించ మొదలుపెట్టాడంట. మనల్ని కూడా ఎందుకు వాడుకుంటున్నాడంటే ఆయన దేవుని స్వరూపమై ఉన్నాడు కదా. యోహాను 1:18 ఏమంటాడు? ఎవడను ఎప్పుడైనాను దేవుని చూడలేడు, తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచాను. అద్వితీయ కుమారుడు అంటే ఫుట్నోట్లో ఉంది, అది ఏమని రాసింది? ప్రాచీన ప్రతులలో అద్వితీయ దేవుడే అంటే ద్వితీయత లేనోడు, రెండవ రూపం లేదు, నేను రెండో కుమారుని అనలేదు. కాబట్టి అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచాను అంటే నన్ను చూసినవాడు నా తండ్రిని చూసినవాడు. కాబట్టి మీరు నన్ను చూసి ఆయనను ఇచ్చేయండి అని నేనే దేవుని అని చెప్పుకుంటున్నాడండి. హల్లెలూయా.
యేసుప్రభు గెరాసేనుల దేశస్తుని ఆ దయ్యాలను ఒక్క మాటతో పంపించాడా, లేదంటే 7 వారాలు రమ్మన్నాడా? ఒక్క మాటలో ఇన్స్టాల్మెంట్ చేసే దేవుడు కాదండి. 1 వారం రా, 2 వారాలు రా, 3వ వారం ఉపవాసం రా, 4వ వారం రా, 7 వారాలకు నాకు బాగా అవుతుందని మనం ఇలాగ పెట్టుకుంటాం. లాజరు తర్వాత ధనవంతుడు ఉన్నాడు. లాజర్కి ఏముంది? ఆత్మరక్షణ ఉన్నది, శరీర స్వస్థత లేదు. ధనవంతుడు ఉన్నాడు, ఆ ధనవంతునికి ఏమున్నది? ఆరోగ్యం ఉన్నది, ధనమున్నది, కానీ ఆత్మరక్షణ లేదు. ఇద్దరూ చచ్చిపోయారు. ఎవరు వెళ్ళారు పరలోకానికి? లాజరు వెళ్ళాడు. ఎవరు లాజరు? ఆత్మరక్షణ ఉన్నవాడు పరలోకానికి వెళ్ళాడు. మనకు స్వస్థతలు కావాలి, కానీ స్వస్థతల మీదనే ఆధారపడి ఉండొద్దు. నాకు ఇది బాగైతే నేను నమ్ముకుంటా కదా, నాకు ఇది వస్తేనే నేను బాప్తిస్మం తీసుకుంటా, నాకు ఒక గర్భఫలం ఇస్తేనే నేను ఇది చేస్తా, నాకు పెళ్ళి అయితేనే, లేదా నేను ఎగ్జామ్ పాస్ అయితేనే, ఇలాగ పెట్టుకోవద్దన్నట్టు దేవుని దగ్గర. హల్లెలూయా. రక్షణ అది అమూల్యమైనది కాబట్టి ఏది ఏమైనా అన్ని ప్రక్కకు పెట్టి మొట్టమొదటి రక్షణ తీసుకో. అప్పుడు అవన్నీ కూడా నీ వెనక పారి వస్తుంటాయి. నా జీవితకాలం అంతా కృపాక్షేమంలే నా వెంట వచ్చును. కృపాక్షేమం నీ వెంట పడి వస్తాయి. అవి నీవు అడిగేది అవసరం లేదు, కానీ నా దేవుని నామము నీ నొసట్న ఉండాలి. ఆయన రక్తంతో నీకు ముద్రేసి ఉండాలి. హల్లెలూయా. వాడు స్వస్థ చిత్తుడై ఆయన పాదాల దగ్గర కూర్చుంటే, అయ్యా నేను నీ దగ్గరనే ఉంటా అంటున్నాడు. గెరాసేనుల దేశస్తులందరూ కూడా ఆ పందులన్నీ పోయి చచ్చిపోయినందుకు మా వ్యాపారం పోయింది, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోమంటున్నారు. కానీ దయ్యం పట్టిన వాడు విడుదల పొందుకొని, అయ్యా నేను నీ దగ్గర ఉంటా అంటున్నాడు. ఇది రివర్స్ అన్నట్టు. మనం ఎలాగున్నాము? దేవుడు అనంటే కదా, నా దగ్గరికి రండి అంటే నువ్వే మా దగ్గర నుంచి వెళ్ళిపోమంటున్నాం. అలాంటి వారికి నిజమే దేవుడు చాలా శిక్షించబోతున్నాడు. కాబట్టి ప్రభు దగ్గరకు వచ్చి కృతజ్ఞత చెల్లించాలి. 10 మంది కుష్ఠరోగులు బాగైతే ఒక్కడు వచ్చి కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తున్నాడు. సంఘములు ఎంతోమంది బాగయ్యారు, వాళ్ళందరూ ఎక్కడ పోయారు? కృతజ్ఞత చెల్లించడానికి ఎంతమంది వస్తున్నారు? దేవుని ఆరాధించడానికి, దేవుని మందిరానికి, దేవుని స్తుతించడానికి, దేవుని ఘనపరచడానికి ఎంతమంది వస్తున్నారు? కొద్ది మంది వస్తున్నారు. ఒక్కడు వచ్చినట్టు కొద్ది మంది వస్తున్నారు. అందుకని ప్రభు మాట్లాడుతున్నాడు, ఈ సమరయుడు తప్ప ఎవరూ దేవుని స్తుతించడానికి రాలేదా? ఆ 9 మంది ఎక్కడ పోయినరు? అంత పెద్ద గ్రూప్ అంతా ఎక్కడ పోయారు? పెద్ద పెద్ద క్రుసేడ్లు పెట్టినప్పుడు ఎంతో మంది మారుతారు. వాళ్ళందరూ కూడా మందిరాలకు వస్తే మందిరాలు పట్టవు. చూసారా, ఇప్పుడు మందిరాలు మూసుకునే స్థితికి వచ్చేసింది. ఇప్పుడు నాకు బాప్తిస్మం అంటే ఇవ్వడానికి కూడా ఎవరు లేరు. కాబట్టి దేవుడు నీకు ఎట్టి గొప్ప కార్యాలు చేశారో అవి నువ్వు అందరికీ తెలియజెప్పమంటాడు. ఆయన్ని ఆల్ఫా ఓమేగా అని. హల్లెలూయా. ప్రభు ఏమంటున్నాడు అని అంటే, చూడండి, కాలం సంపూర్ణమైనప్పుడు యేసు ప్రభువు స్త్రీ అందు పుట్టి అక్కడ నుండి లెక్క పెడుతున్నారు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, మీకా గ్రంథం 5:2లో, బెత్లెహేము ఎఫ్రతా, యూదా వారి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలును ఏలబోవువాడు నీలో నుండి వచ్చును. బెత్లెహేములో నుండి వచ్చిన యేసు పురాతన కాలం నుండి శాశ్వత కాలం వరకు ఆయన ప్రత్యక్షం అవుతూ ఉన్నాడండి. ఆయన ఆది నుండి కాదు, అనాది కాలంలో ఉన్నవాడు. సామెతలు 8:23 అంటాడు, అనాది కాలం మొదలుకొని. అనాది కాలం అంటే ఆది యందు వాక్యం ఉండను, వాక్యం దేవుని యొద్ద, అది కాదు, ఆది కంటే ముందు. అందుకని ఆయన అంటాడు కదా, అబ్రహాము నా దినము చూస్తానని మిగుల సంతోషించాడు. అబ్రహాము యేసుప్రభుని చూశాడా? చెప్పండి, అబ్రహాము యేసుప్రభుని చూశాడా? ఆదికాండం 14వ అధ్యాయంలో మెల్కీసెదెకు ఆయనకు రొట్టె ద్రాక్షరసం తీసి ఆయనను ఆశీర్వదించాడు. ఆశీర్వదించబడిన వారిని ఆశీర్వదించాడు. అంటే యేసుప్రభు అక్కడ ఉండి ఆయనను ఆశీర్వదించాడు. 10వ భాగంలో పుచ్చుకున్నాడు, ఆయనను ఆశీర్వదించాడు. అందుకని నీకు 50 ఏళ్ళు కూడా లేవు, నీవు అబ్రహామును చూసావంటే అబ్రహాం కంటే ముందే నేనున్నానంటున్నాడు. హల్లెలూయా. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనం, స్త్రీకి నీ సంతానం అది నిన్ను తల మీద కొట్టును. అది అనగా ఫుట్ నోట్లు ఏముందంటే ఆయన అని రాస్తుంది. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు సర్పం తల మీద కొడతాడు. స్త్రీ సంతానమైన మనము సాతాను తల మీద కొడతాము. అది మన మడిమల పట్టుకోవాలని చూస్తుంది. సౌలుని ఏమంటున్నాడు, నువ్వు మునికోళ్ళకు ఎదురు తన్నగలవా? దేవుని వాక్యానికి నువ్వు ఎదురు వస్తావా? నీకు అంత ధైర్యమా అని. కాబట్టి మనకు ఎవరి రక్తం కావాలంటే పుణ్య రక్తం మనకు కావాలి, దేవుని రక్తం మనకు కావాలి. నీ పాపం పోవాలంటే నీ కొరకు ఆయన చిందించాడు, నీ కొరకు ఆయన సిలువలో బలి అయ్యాడు. ఆ రక్తంతోనే నీకు మోక్షము, ఆ రక్తంతోనే నీకు పాప విమోచన. ఆ రక్తం చేత కడగబడితే అప్పుడే నీవు ఎక్కడికి వెళ్తావు? పరలోక రాజ్యం వెళ్తావు. యేసుప్రభు ఈ లోకంలో సంచారం చేసినప్పుడు ప్రజలు తండోపతండాలుగా ఆయన వెనుక వెళ్తున్నారు. ఎంతోమంది బాగవుతున్నారు. ఎంతోమంది బాగైన వాళ్ళు ఏం చేశారు? సిలువ వేయమని అరిశారు. ఆ దాంట్లో నీవున్నావా? ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 8వ వచనం చూడండి. జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల. ఆదాము హవ్వలు పాపం చేయగానే వధించబడి ఉన్న ఆ గొర్రెపిల్ల రక్తంతో వారి పాపాలు కడిగాడు. దాని తోలు తీసి వీళ్ళకు చొక్కాయలు కొట్టించాడు. చూసారా? అప్పుడు చనిపోయాడు.
ఇస్సాకు చనిపోయినప్పుడు ఆ ఇస్సాకు బలి అబ్రహాంకి ఒక్కనికే సంతృప్తినిచ్చింది, అబ్రహాంకి ఒక్కనికే దీవెనలు వచ్చాయి. కానీ నా యేసయ్య సిలువలో చేసిన బలి యాగము సర్వలోకానికి పాప క్షమాపణ, పాప విమోచన దయచేయబడింది. హల్లెలూయా. జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల ఆనాడు కోనేట్లో కదిలింపబడిన ఆ నీళ్లు అక్కడ రోగులను స్వస్థపరిచాయి. కానీ ఇప్పుడు ప్రతి స్థలములో ఆయన వాక్యం కదిలింపబడుతుంది. అప్పుడు నీళ్లు కదిలింపబడ్డాయి, అప్పుడు రక్తం చేత కడగబడ్డారు. ఇప్పుడు ఏంటి అనంటే వాక్యం చేతనే ఉదక స్నానం చేసి ప్రతి ఒక్కరు కూడా ఆ వాక్యం చేత ఉదక స్నానం చేయాలా, తర్వాత దాంతో కడుగుకోవాలా, పాపక్షమాపణ పొందుకోవాలా, మారు మనసు పొందుకోవాలా, రక్షణ తీసుకోవాలా, పరలోకానికి టికెట్ కొనుక్కోవాలండి. హల్లెలూయా. పాత నిబంధన మధ్యవర్తి అయిన క్రొత్త నిబంధనకు 4200 సంవత్సరాలంట. అబ్రహాము మొదలుకొని యేసుప్రభు వరకు 4200 సంవత్సరాలు. మత్తయి 1:17 అంటాడు 14 తరములు. అబ్రహాం నుండి దావీదు వరకు, దావీదు నుండి యూదులు బబులోను కొనిపో వరకు 14 తరములు, బబులోను మొదలుకొని క్రీస్తు వరకు 14. 3 14లు ఉన్నాయండి. 3 14లు మీరు లెక్క పెడితే యుగం అంటే 1000 సంవత్సరాలు, తరము అంటే 100 సంవత్సరాలు. అబ్రహాము పుట్టక మునిపే నేనున్నాను అంటున్నాడు. ఇవి లెక్క పెడితే చూడండి, 3 14లు 1400 లెక్క పెడితే 4200 సంవత్సరాలు అవుతున్నాయి. అంతకంటే ముందు నుంచే నేను ఉన్నానని యేసుప్రభు చెప్తున్నాడు. హల్లెలూయా. అందుకని ఆదికి ముందున్నవాడు యేసయ్య, తర్వాత ఆదాముకు ముందున్నవాడు కూడా యేసయ్య. ఆదాముకు ముందు ఎవరు కూడా మనుషులు లేరు, కానీ నా యేసయ్య ఉన్నాడు. అప్పుడు నేను సృష్టిస్తుంటే నేను అక్కడుండి నేను సంతోషించుతుంటిని అని సామెతల గ్రంథంలో అంటాడు. హల్లెలూయా. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా యేసు ప్రభు యొక్క ఔన్నత్యాన్ని పొగడాలని, ఆయన ఎంత ఉన్నతమైన వాడు, ఆయన ఎంత హెచ్చైన వాడు, అన్ని నామములకు పైనామంగా మనము హెచ్చింపదగిన వాడని మనం గుర్తు చేసుకొని ఆయనను పొగుడుతూ ఉంటే, ఆయనను ఆనందింపజేస్తుంటే, ఆయన దీవెనల వర్షం, ఆశీర్వాదముల వర్షాల పరంపర మన మీద కుమ్మరిస్తూ ఉంటాడు. నీవు ఆశీర్వదించబడిన వాడవే, నీవు ఆశీర్వదించబడిన దానవే. హల్లెలూయా. కాబట్టి అలాంటి భాగ్యము దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. మరి వాక్యం చేత మనం పొడవబడి మనం కూడా ఇంకా రక్షణ లేకపోతే, రక్షణ తీసుకొని పడిపోయిన వాడిగా ఉంటే మిక్కిలి అనుకూల సమయం ఇదే రక్షణ దినము. రాకడ దినం వరకు ఆగకండి. ఈ రక్షణ దినంలోనే మిమ్మల్ని మీరు సరి చేసుకోండి, మిమ్మల్ని మీరు దిద్దుకొనండి, రాకడకు సిద్ధమై ఉండండి. ఆయనతో సహా మనం ఎత్తబడి గుంపులుందాం. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. ఆమేన్. పరలోకపు తండ్రి, మీ పాదం లెక్కలేనని స్తుతులు స్తోత్రం అయ్యా. యేసుక్రీస్తు ఔన్నత్యాన్ని చాటి చెప్పాం తండ్రి. మాకు అనుగ్రహించిన ఈ ధన్యత కొరకు మీకే స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. వాక్యం విన్న బిడ్డలందరినీ పేరు పేరు వరుసను ఆశీర్వదించండి. ఎన్నో అక్కరతో ఉన్నారు, ఎన్నో బలహీనతలతో ఉన్నారు. ఎవరెవరు ఏ ప్రభా ఏ అక్కరతో ఉన్నారు, అశాంతి అసమాధానంతో ఉన్నారు, దేవా కనికరించండి. అందరికీ తగినట్లుగా ప్రభా మీరు ఆశీర్వదించండి, దీవించి పంపించమని ప్రార్థిస్తున్నాను. ఒక్కొక్కరు మనోవాంఛలు తీర్చండి అయ్యా. ఒక్కొక్కరు మనోవ్యాకులను గద్దించి దూరపరచమని ప్రార్థిస్తున్నాను. సహాయం చేయండి, ఆశీర్వదించమని నా ప్రార్థన పరిశుద్ధుపలు చేసుకుని ప్రతిఫలం దయచమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరికి ప్రేజ్ ది లార్డ్ అండి. ప్రేజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని అందరిని ఆశీర్వదించును గాక.